महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది. మిత్రక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్య తుల వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. మంగళ బుధ 2 రోజులు కూడా రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. ఫస్ట్ అక్కడ తులారాశిలో నీచిలో ఉన్న రవి ఈ వారం నుంచి ఉండకపోవటం మెయిన్గా. ఈ శుక్రుడు చక్కగా ఓన్ హౌస్లో స్వక్షేత్రంలో ఉంటాం. చాలా వరకు కూడా తులారాశి వాళ్ళకి ఇది కొంచెం ప్లస్గా చెప్పచ్చు. ఎందుకంటే కొంచెం తృతీయ స్థానం అనేది వెరీ ఇంపార్టెంట్ హౌస్. సో మనకి ఎప్పుడైనా సరే ప్రాబ్లం రావడం పెద్ద మ్యాటర్ కాదు. ప్రాబ్లమ్స్ సమస్యలు అందరూ వస్తుంటాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎవరన్నా అక్కడ టక్మని ఎవరన్నా దాన్ని సాల్వ్ చేసే వాళ్ళు దొరికినా, కొంచెం మనకి కోఆపరేట్ చేసే వాళ్ళు దొరికినా చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో సెలవు పెట్టాల్సి వచ్చింది ఏదో ఒక విషయం రీత్యా. సో ఆ టైంకి పర్లేదులే పెట్టు, ఏముంది నేను ఉన్నాగా, నీ షిఫ్ట్ నేను చేస్తా కానీ వాడు ఉన్నాడు అనుకోండి, బా ఎంత మాట అన్నావు మిత్రమా అనిపిస్తుంది కదా. అలాగే కొంచెం ఈ తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ సోషల్ సపోర్ట్ని మీకు ఇస్తూ ఉంది. ఇక్కడ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ వారం నుంచి రవి యొక్క సంచారం కూడా చతుర్థంలో ఉంటూ ఉంది. డొమెస్టికల్ పరమైన విషయాల రీత్యా, గృహపరమైన విషయాల రీత్యా ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అది కుటుంబ సభ్యుల ఆరోగ్యమా, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ రీచ్ వచ్చిందా, మదర్ హెల్తా, సమ్ సిచ్యువేషన్స్ రీత్యా మీకు కొంచెం మానసిక ప్రశాంతత అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అది డొమెస్టికల్గా కానీ వెహికల్కో, వాహనాలకు సంబంధించో, ఇంటి రిపేర్కో, గృహపరమైన విషయాలకు, గృహంలోని వ్యక్తుల గురించో ఆర్థిక పరంగా డబ్బులు అనేవి ఖర్చు అయ్యే ఆస్కారాలు కొంచెం కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో నేను ఇందాక చెప్పినట్టు మరి ఏ ప్రాబ్లం వచ్చినా కొంచెం మనకి దానికి తగ్గట్టు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పుకున్నాం. అలాగే శుక్రుడు కూడా డెఫినెట్గా మీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి ఉన్నారు కాబట్టి సిబ్లింగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, సర్వెంట్స్ కావచ్చు, ఎవరి హెల్ప్ అయినా సరే మీకు ఇక్కడ అందుతుంది. చాలా వరకు మంచి కమ్యూనికేషన్ చేస్తారు, అందరితో కూడా స్మూత్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు చక్కగా. అలాగే గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. రవి ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అవుతారో 4th హౌస్లోకి సమ్ అన్ఎక్స్పెక్టబుల్ డిస్టర్బెన్సెస్ లాంటివి మీ మానసిక ప్రశాంతతని ఫస్ట్ డిక్రీస్ చేస్తుంటే అది నెమ్మదిగా వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో ఎక్కువై ఎలివేట్ అవుతుంది. సో కాబట్టి ఈ వారం గృహపరమైన విషయాల పట్ల, మానసిక ప్రశాంతత విషయంలోనూ
యూ లెస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ జాబ్, యూ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. జాబ్కి సెలవు పెట్టాల్సి వస్తుందన్నా ఇక్కడ ఆశ్చర్యపోనక్కర్లా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా అర్ధాష్టమ రవికుతులు 2 ఫైరీ డ్రై ప్లానెట్స్, అగ్రెసివ్ ప్లానెట్స్ 4th హౌస్లో ఉండటం వల్ల అగ్రెసివ్తో కూడిన కొంచెం ఇంట ఆవేశపూరితంగా కాకుండా కొంచెం కూల్ డౌన్గా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ ఉంచుకోవడానికి ట్రై చేయాలి ఈ యొక్క సింహరాశి వాళ్ళు. కాబట్టి తప్పకుండా జపాకుష్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం, శివాలయ దర్శనం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం, సో ఈ 2 చేసుకోవటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు ఈ రాశి వాళ్ళకి కలిగే ఆస్కారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.